మనమైతే ఇప్పుడు పెళ్లిళ్ళలోని ఫంక్షన్స్ లోని వేసే బెండకాయ పకోడీని చేసుకున్నాము. ముందుగా ఒక అర కేజీ బెండకాయలు ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకోండి. తర్వాత ఒక గిన్నెలోని 2 టేబుల్ స్పూన్ల కారం, రుచికి సరిపడా సాల్ట్, 1/2 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి, 1/2 టీ స్పూన్ గరం మసాలా, అలానే 3 టేబుల్ స్పూన్ల శనగపిండి, 1/2 టీ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ బియ్యం పిండి, 1 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్, 2 టేబుల్ స్పూన్ల పల్లీలు, 2 టేబుల్ స్పూన్ల జీడిపప్పు, మనం కట్ చేసి పెట్టుకున్న బెండకాయ ముక్కల్ని వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఈ స్పైసెస్ అన్ని బాగా పట్టేటట్టు ఒకసారి బాగా కలుపుకోండి. తర్వాత కొన్ని వాటర్లో చిలకరించుకొని మనం బాగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్నాక డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకోండి. ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక బెండకాయ ముక్కల్ని కొంచెం కొంచెంగా వేసుకోండి. కడాయికి ఎన్ని అయితే సరిపోతాయి అన్ని వేసుకొని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి. ఒక సైడ్ ఫ్రై అయ్యాక రెండో సైడ్ కూడా తిప్పుకొని ఈవెన్ గా ఫ్రై అవ్వనివ్వాలి. క్రిస్పీగా అయ్యేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా క్రిస్పీగా అయిపోయాక వీటిని పక్కకు తీసేసి మిగిలిన బెండకాయ ముక్కల్ని కూడా ఈ విధంగానే వేసుకొని ఫ్రై చేసుకోండి. మనం హై ఫ్లేమ్ లో పెడితే పైన కలర్ వస్తుంది కానీ లోపల వేగదు. అలానే సిమ్ లో పెడితే ఆయిల్ ఎక్కువ పీల్చేస్తుంది. అందుకే మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని మనం ఈవెన్ గా క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా వేగిపోయాక వీటిని మొత్తం తీసేసి పక్కన పెట్టుకోండి. తర్వాత 4 పచ్చిమిర్చిని, 2 రబ్బల కరివేపాకుని, ఒక 5-6 వెల్లుల్లి రబ్బల్ని ఇలా డీప్ ఫ్రై చేసుకొని వీటి మీద వేసుకోండి. అంటే ఇవి చాలా టేస్టీగా ఉంటాయి. సాంబార్లోకి కానీ, పప్పుసారులోకి కానీ, రసంలోకి సైడ్ డిష్ గా తీసుకోవచ్చు. అలానే వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.